హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ప్రీవియస్ వీడియోస్లో ఈ పర్సంటేజ్ ప్లేస్లో ఫ్రాక్షన్ వాల్యూ రాసుకొని ఈజీగా సాల్వ్ చేసాం. ఆ మోడల్కి కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట ఈ వీడియో. 16.28%ని మనం 14.28% ప్లస్ 2% అని రాసుకోవచ్చు. ఇక్కడ 16.28%ని 14.28% ప్లస్ 2% అని ఎందుకు రాసుకున్నాను? ఇక్కడ 14.28% అంటే మనం 1/7 రాసుకోవచ్చు, అందుకనే ఇలా స్ప్లిట్ చేసాం. ఓకే, 14.28% అంటే 1/7 రాసుకోవచ్చు. హాఫ్ అంటే ఇంటూ 4900 క్యాన్సిల్ చేసుకుంటే 700. సో ఇది 700 వచ్చింది. నెక్స్ట్ 2% క్యాలిక్యులేట్ చేస్తే 1% 49, 2% అంటే ఇంటూ 2 49 ఇంటూ 2 98, 2% 98 వచ్చింది. ఈ 2 యాడ్ చేస్తే 16.28% వస్తుంది. సో ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకి 798 వస్తుంది. సో 16.28% 798. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. 34 1/3%ని మనం 33 1/3% ప్లస్ 1% అని రాసుకోవచ్చు. 33 1/3% ప్లేస్లో 1/3 రాసుకోవచ్చు. ఇంటూ 2700 క్యాన్సిల్ చేసుకుంటే 900 వస్తుంది. 1% అంటే 27 వస్తుంది. 900 ప్లస్ 27 927 వస్తుంది. సో 34 1/3% ఆఫ్ 2700 చేస్తే 927 వస్తుంది. ఇక్కడ ఇదే పర్సంటేజ్ ప్లేస్లో ఒక్కోసారి 34.3333% అని కూడా ఇస్తారు. అంటే ఇక్కడ ఫ్రాక్షన్ బదులు ఇలా పాయింట్స్లు ఇచ్చారనమాట, అంతే. సో మనం ఈ పర్సంటేజ్ని 33.3333% ప్లస్ 1% అని రాసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 57.54%ని 54.54% ప్లస్ 3% అని రాసుకోవచ్చు. 54.54% ప్లేస్లో మనం 6/11 రాసుకోవచ్చు. ఇంటూ 1100 క్యాన్సిల్ చేసుకుంటే 100, 6 ఇంటూ 100 600 వస్తుంది. నెక్స్ట్ 3% క్యాలిక్యులేట్ చేస్తే 1% 11 ఇంటూ 3 33 యాడ్ చేస్తే 633 వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ వాల్యూస్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఇక్కడ 34 1/3%ని మనం 33 1/3% ప్లస్ 1% అని రాసుకోవచ్చు. 33 1/3% అంటే మనం 1/3 రాసుకోవచ్చు. డినామినేటర్లో 3 వస్తుంది, ఇక్కడ 27 ఉంది. సో క్యాన్సిలేషన్ అయ్యి మనకు సింప్లిఫై అవుతుంది. సో మనకు అలా ఈజీగా సాల్వ్ అవుతుంది అని మనం ఒక ఐడియా తెచ్చుకోగలిగితే మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఈ పర్సంటేజ్ని మనం ఇలా రాసుకుంటే ఇక్కడ డినామినేటర్లో 11 వస్తుంది, ఇక్కడ ఈ నెంబర్ 11 టేబుల్లో పోతుంది. సో క్యాన్సిలేషన్ అయ్యి సింప్లిఫై అవుతుంది. ఇక్కడ కూడా ఈ పర్సంటేజ్ని ఇలా రాసుకుంటే మనకి ఈజీగా సింప్లిఫై అయిపోతుంది. సో ఇలా కొన్ని పర్సంటేజెస్ని మనకు తెలిసిన ఫ్రాక్షన్ పర్సంటేజెస్ వాల్యూస్లోకి చేంజ్ చేసుకుంటే కొన్ని సమ్స్ ఈజీగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఈ పర్సెంట్ని 14.28% ప్లస్ 2% అని రాసుకోవచ్చు. 14.28% ప్లేస్లో 1/7 రాసుకోవచ్చు. 7 1s 7 7s 0 0. సో మనకు 700 వస్తుంది. నెక్స్ట్ 2% చూసుకుంటే 1% 49, 2% 98, 700 ప్లస్ 98 798. ఈ పర్సెంట్ని 33 1/3% ప్లస్ 1% అని రాసుకోవచ్చు. 33 1/3% ప్లేస్లో 1/3 రాసుకోవచ్చు. 3 1s 3 9s 0 0, 900 వస్తుంది. నెక్స్ట్ ఇంకో 1% అంటే 27 వస్తుంది. 900 ప్లస్ 27 927. ఇక్కడ ఈ పర్సెంట్ని 54.54% ప్లస్ 3% అని రాసుకోవచ్చు. 54.54% ప్లేస్లో 6/11 రాసుకోవచ్చు. 11 1s 1 0 0, 6 ఇంటూ 100 600. నెక్స్ట్ 3% క్యాలిక్యులేట్ చేస్తే 1% 11 ఇంటూ 3 33, 600 ప్లస్ 33 633. ఇది మన ఆన్సర్.